హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్వి రియాక్షన్స్ అండ్ రివ్యూస్. ఇది మన కాంతారా చాప్టర్ 1 మూవీ రివ్యూ. ఇంక ఈ మూవీ రివ్యూ కోసం మాట్లాడుకోవడం ముందు ఫస్ట్ మనం కాంతారా మూవీ గురించి మాట్లాడుకుందాం. కాంతారా మూవీ టైంలో చాలా మూవీస్ రిలీజ్ అయినా ఆ మూవీతో పోటీపడి మనకి ఒక డివోషనల్ బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చారు రిషబ్ శెట్టి గారు. మనకి ఇప్పుడు ఈ మూవీ కోసం కొంత ఫస్ట్ ఆ మూవీ కోసం మాట్లాడదాం. ఆ మూవీ కోసం చెప్పాలంటే మనకి ఫస్ట్ హాఫ్లో కొంచెం ఉన్న, సెకండ్ హాఫ్ అలాగలా ఉన్న, లాస్ట్లో డివోషనల్ సీన్స్ యాడ్ చేసి చాలా బాగా చూపించారు ఆ సినిమాని. అదే మన పార్ట్ 2కి ఇప్పుడు చాప్టర్ 1కి వచ్చేసరికి ఏం చేశారంటే సేమ్ అదే ఓల్డ్ స్టోరీ, అంటే 1లో ఉన్న ఆ డివోషనల్ క్యారెక్టర్స్ ఆ సీన్స్ కానీ పార్ట్ 2 మూవీలో వచ్చినప్పటికీ ఏం చేశారంటే అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక నార్మల్గా ఫస్ట్ సీన్స్ లాగా ఫైటింగ్ సీన్స్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సెకండ్ హాఫ్లో మధ్యలో దేవుడు సీన్స్ పెడుతూ అలాగా వెళ్ళారు. లాస్ట్లో మళ్ళీ ఆ సినిమాలో యాడ్ స్టేజ్ ఉన్నట్టు ఈ సినిమాలో కూడా కొన్ని దేవుడి సీన్స్ యాడ్ చేశారు. అండ్ ఈ మూవీలో నాకైతే ఎలా అనిపించిందో ఫస్ట్ చెప్తాను, తర్వాత మిగతాదని చెప్తాను. స్పాయిలర్ అలర్ట్ అయితే కాదు, స్టోరీ అయితే చెప్పను. మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా చూడండి. నా రికమెండేషన్ వరకు ఏంటంటే, ఓకే పండగ టైం కదా, ఈరోజు దసరా కదా, సో ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అంటే వెళ్ళండి. కానీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని కాంతారా కన్నా హైగా ఉంటుంది అని అనుకున్న అయితే మాత్రం వెళ్ళొద్దని చెప్తాను. ఎందుకంటే ఈ మూవీ నాకు వరకు ఎలా అనిపించిందంటే ఓకే, మన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు అని అంటాను. ఎందుకంటే నాకు వరకు ఆల్రెడీ మనం కాంతారా చూశాక మనకు తెలిసిపోద్ది కదా, సో ఎలా ఉండాలి ఏంటి అనేది, దాన్ని బట్టి చెప్తే అలా అనిపించింది. అండ్ ఈ మూవీలో కొన్ని హైలైట్ సీన్స్ గురించి మాట్లాడుకోవాలంటే, ఇంటర్వెల్లో చిన్న ట్విస్ట్ ఉంటుంది, అది ఓకే బాగానే ఉంటుంది. మనం అయితే ఈజీగా రివీల్ చేసేస్తాం, మనకు తెలిసిపోతుంది ఓకే ఇదే కదా. అంటే మనకి స్టోరీ తెలిసినప్పుడు, మూవీ చూస్తున్నప్పుడు ఓకే ఈ సీన్ ఇప్పుడు అని మనకి తెలిసిపోతుంది కదా చూస్తున్నప్పుడు, అలా ట్విస్ట్ కూడా మీకు తెలిసిపోతుంది. అండ్ మూవీ లాస్ట్లో ఆ క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం గుడ్ ఓకే. ఎందుకంటే కొన్ని దేవుడి సీన్స్ కాబట్టి, డివోషనల్ సీన్స్ కాబట్టి మనకు నచ్చుతాయి కాబట్టి ఓకే బాగానే ఉంది అని అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ రివ్యూ అయితే మాత్రం ఓకే అనే చెప్తాను. నా ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అవ్వలేదు. నేను అనుకున్నంత ఇంకా అసలు కాంతారా కన్నా ఎక్కువగా ఉంటుంది అని అనుకున్నాను నేను, కానీ నాకు అలాగైతే అనిపించలేదు. అండ్ లాస్ట్కి అలా హీరో చుట్టూ తిరుగుతూ ఉంటుంది అలా స్టోరీ. 1లో ఎలా మాయమయ్యారు, 2లో ఎలా వచ్చారు, 2లో ఏం జరిగింది అనే దానికి లింక్ లేకుండా చేశారు. అంటే దానికి చాప్టర్ 1కి ఎలా అంటే వేరేగా చూపించినట్టు అనిపించింది. ఓకే ఫస్ట్ నుంచి చాప్టర్ 1 నుంచి తీసుకొచ్చారు కాబట్టి ఆ స్టోరీ యాడ్ చేశారని అనుకున్నా కూడా మనం సాటిస్ఫై అవ్వం. ఎందుకంటే చూసిన దానికి మనకి అంతేం అనిపించలేనట్టు అలా అనిపించింది. మరి ఓవరాల్గా అయితే ఓకేనే చెప్తాను. పండగ టైంలో మనకి డివోషనల్ మూవీ ఒకటి ఉంది అని అనుకొని వెళ్ళడానికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే ఓకే అనిపిస్తుంది. లేదు అనుకుంటే ఓజీ సినిమాకి వెళ్ళండి. ఓజీ సినిమా ఆల్రెడీ మన మూవీ రివ్యూ వచ్చేసింది, ఆల్రెడీ ఫస్ట్ వీడియో మన ఛానల్ అదే. అండ్ మన ఇది బ్యాకప్ ఛానల్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక ఛానల్ పోయింది కాబట్టి ఇది వేరే ఛానల్ పెట్టాం. ఇందులో వ్యూస్ మనకు అంతగా రావట్లేదు, అయినా కూడా చేస్తూ ఉంటాను, మీరు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఈరోజు చాలా వరకు టీజర్స్ కానీ, ట్రైలర్స్ కానీ, ఫస్ట్ లుక్స్ కానీ అన్నీ చాలా ఉన్నాయి ఈరోజు. ఒకవేళ మ్యాక్సిమం అన్నీ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ చేయలేకపోతే రేపు వస్తాయి. మ్యాక్సిమం అయితే ఈరోజే రావడానికి ట్రై చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ వ్యూస్ కూడా కొంచెం చూస్తూ ఉండండి. నాకు మీరు ఇచ్చే సపోర్టు నెక్స్ట్ నేను చేసే వీడియోస్కి చేయాలనిపిస్తుంది. అండ్ కామెంట్ చేయండి, నా ప్రతి వీడియోస్కి మీకు ఏ వీడియో అయితే రియాక్షన్ చేయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు ఉంటాను.